హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మీకు గుర్తుందా? మీరు 2018లో ఒక 5,000 పట్టుకొని డీమార్ట్‌కి వెళ్తే, మీ ఇంటికి కావాల్సిన గ్రోసరీ అంటే ఇంటికి సరిపడా సరుకులను తెచ్చుకునేవాళ్ళం. అండ్ ఆ వస్తువులను మీరు నెలంతా వాడినా కూడా ఇంకా మిగిలి ఉండేవి. బట్ ఇప్పుడు మీరు అదే 5,000 పట్టుకొని డీమార్ట్‌కి పోతే, మీరు తీసుకునే సామాన్లు వారం రోజులు కూడా రావు. మనతో పాటు డీమార్ట్‌కి మన అమ్మ వాళ్ళు కూడా వస్తే ఏం కాదు. అలా కాకుండా మనం ఒక్కరమే వెళ్లి 5,000 పెట్టి సామాను తీసుకొని వస్తే ఇంట్లో తిట్లు తప్పవు. ఎందుకంటే మన అమ్మ వాళ్ళు నేనప్పట్లో 5,000 తీసుకొని షాప్‌కి వెళ్తే నెలకు సరిపడా సరుకులను తీసుకువచ్చేదాన్ని. అండ్ తెచ్చిన వాటిలో కూడా ఇంకా మిగిలి ఉండేవని చెప్తారు. ఒకవేళ మనమే 5,000 ఇచ్చి సరుకులు తెచ్చుకో అంటే ఇక మన పనయిపోయినట్టే. అందుకే మన ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే రూ. 1000 పెట్టి ఒక షర్ట్ కొన్నా కూడా ఇంట్లో 500కే నేను ఈ షర్ట్ కొన్నా అని చెప్తారు. ఎందుకంటే నేను వచ్చి ఉంటే 500కి 2 షర్ట్స్ తీసుకువచ్చేదాన్నని కోపంగా చూస్తూ అసలు డబ్బులంటే పూర్తిగా వాల్యూ లేకుండా పోతుందని తిడతారు. ఇక్కడ మీరు మీ అమ్మ తిట్లల్లో ఒక విషయాన్ని గమనించారా? అదేనండి, డబ్బులకు వాల్యూ లేకుండా పోతుందని చెప్పేసి ఒక మాట అన్నారు కదా! అది. నిజమే కదా! వాళ్ళన్నది కూడా కరెక్టే. డబ్బులకు వాల్యూ పోతుంది. మరెప్పుడైనా ఆలోచించారా? ఈ డబ్బులకు వాల్యూ ఎందుకు తగ్గుతుందని చెప్పేసి? ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ క్వెషన్ మిమ్మల్ని అడిగితే మీరొకటే సమాధానం చెప్పండి. ఇన్‌ఫ్లేషన్. సో, మీరిప్పుడు ఇన్‌ఫ్లేషన్ అనే మాట చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళ ఫేస్‌లో ఒక క్వెషన్ కనబడుతుంది. అసలే లేనిపోని టెన్షన్‌లతో బాధపడుతుంటే, ఈ కొత్తగా ఈ ఇన్‌ఫ్లేషన్ ఏంట్రా అని చెప్పేసి వాళ్ళ ఫేస్‌లో ఒక క్వెషన్ మార్క్ కనిపిస్తుంది. మరిక్కడ మీరు వాళ్ళకి ఇన్‌ఫ్లేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, మీకు కూడా ఇన్‌ఫ్లేషన్ గురించి ఎంతో కొంత తెలిసుండాలి కదా! సో, దీనికి మీరు టెన్షన్ పడకండి. నేను సింపుల్‌గా ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటో చాలా సింపుల్ వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎవ్రీ ఇయర్ మన ఆర్‌బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్‌ఫ్లేషన్‌ని ఎందుకు ఫోర్‌కాస్ట్ చేస్తుంది? అసలు ఈ ఇన్‌ఫ్లేషన్‌కి కారణాలేంటి? అండ్ మన ఎకానమీలో గవర్నమెంట్ అలాగే ఆర్‌బీఐ 2 కలిసి ఇన్‌ఫ్లేషన్‌ని ఎలా టాకిల్ చేస్తాయి? ఇప్పుడు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో, మనం ఇప్పుడు ఒక రియల్ టైమ్ సిట్యుయేషన్‌ని తీసుకుందాం. అదేంటంటే 2018లో జస్ట్ మనకి రూ. 10,000కే రెంట్, ఫుడ్ ఆర్టికల్స్, గ్రోసరీ అండ్ ఇంకా సర్వీసెస్ కూడా వచ్చేవి. బట్ ఆ సిట్యుయేషన్ ఇప్పుడు చేంజ్ అయింది. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో రూ. 10,000 పెడితే పెద్ద సిటీస్‌లో లైక్ హైదరాబాద్ అండ్ బెంగుళూరులో కనీసం మనకు రెంటెడ్ హౌస్ కూడా దొరకదు. సో, ఇక గ్రోసరీ, ఫుడ్ అండ్ అదర్ సర్వీసెస్ పరిస్థితి ఏంటి? సో, అప్పుడు 10,000కి 10 వస్తువులు తెస్తే, ఇప్పుడు 10,000కి ఒక్క వస్తువు కూడా తేలేకపోతున్నాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 10,000 వాల్యూ ఎంత చీప్ అయిపోయిందో. సో, ఇక్కడ 2018 నుండి ఇప్పటి వరకు గూడ్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇన్‌ఫ్లేషన్. సో, ఇక్కడ ఇన్‌ఫ్లేషన్ అంటే జనరల్ టర్మ్స్‌లో ఇంక్రీజ్ ఇన్ జనరల్ ప్రైస్ ఇన్ అన్ ఎకానమీ. సో, ఇలా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి సింపుల్‌గా ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ ఫ్యామిలీ అన్నాక చాలా మెంబర్స్ ఉంటారుగా! అందులో అసలే మీ మామగారు ఉంటారు. ఇక మనకు తెలిసిన విషయమే. మామగారికి అసలే డౌట్స్ ఎక్కువ. సో, అప్పుడు మీ మామ వచ్చి మళ్ళీ మిమ్మల్ని అడుగుతాడు. ఇన్‌ఫ్లేషన్ అంటే బానే కవర్ చేశావు. బట్ ఈ జనరల్ ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అయితున్నాయని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు మీ మామగారు అడిగిన క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయాలి కదా! సో, వినండి. సో, ఇప్పుడు మీరు ఇన్‌ఫ్లేషన్‌కైతే చాలా రీజన్సే ఉన్నాయి. బట్ నేను అందులో 2 చెప్తా. మీరే అర్థం చేసుకోండి అని చెప్పండి. సో, ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్‌లో మెయిన్‌గా 2 రకాలు. ఒకటేమో డిమాండ్ పుల్ ఇన్‌ఫ్లేషన్. రెండోదేమో కాస్ట్ పుష్ ఇన్‌ఫ్లేషన్. సో, ఫస్ట్ మనమైతే డీపీఐ చూద్దాం. అంటే డిమాండ్ పుల్ ఇన్‌ఫ్లేషన్. ఇక్కడ డిమాండ్ పుల్ ఇన్‌ఫ్లేషన్‌లో సప్లై అండ్ డిమాండ్‌కి మిస్ మ్యాచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎకానమీలో కొన్ని వస్తువులు మాత్రమే ఉన్నాయి. బట్ ఆ కొన్ని వస్తువులను కొనడానికి చాలా మంది ఉన్నారు. అంటే ఆ ఉన్న కొన్ని వస్తువులకు చాలా డిమాండ్ ఏర్పడింది. సో, ఇక్కడ డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై లేదు. అంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్. సో, ఇక్కడ ఉన్న కొన్ని వస్తువులను మనం ఎక్కువ రేట్ పెట్టి కొంటాం. ఇక్కడ ఉన్న రేట్ కంటే ఎక్కువ రేట్ పెట్టి కొంటున్నాం కాబట్టి రేట్ ఆటోమేటిక్‌గా పెరిగింది. ఇక్కడ ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం. ఇన్‌ఫ్లేషన్ అంటే జనరల్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. సో, ఇక్కడ హై డిమాండ్ అండ్ లో సప్లై వల్ల జనరల్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. దీన్నే డిమాండ్ పుల్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. సో, మనం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ డిమాండ్ పుల్ ఇన్‌ఫ్లేషన్‌నే రెండోది. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర చాలా మనీ ఉంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ వస్తువు కావాలని రేట్ ఎక్కువ పెట్టి కొంటావు. సో, ఇక్కడ నీ దగ్గర మనీ ఉంది కాబట్టి నువ్వు డిమాండ్ చేస్తున్నావు. అదే నీ దగ్గర మనీ లేకపోతే ఉన్నప్పుడు చూద్దాంలే అని లైట్ తీసుకుంటావు. సో, ఇక నీ చేతిలో మనీ ఉంది కాబట్టి ఆ వస్తువుకి ఎంత డిమాండ్ అయినా చేస్తావు.
సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఇందాక మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ డిస్కస్ చేద్దాం. సో ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ లో వస్తువులకు డిమాండ్ తక్కువ ఉన్నా కూడా రేట్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్, ప్లేస్, వర్కర్స్ కావాల్సి ఉంటుంది. సో మనం రా మెటీరియల్స్ కి ప్రైస్ పే చేస్తాం, వర్కర్స్ కి వేజెస్ ఇస్తాం అండ్ ల్యాండ్ కి రెంట్ ఇస్తాం. సో ఇలా వీటి రేట్లు పెరిగితే ఆటోమేటిక్ గా మనం తయారు చేసే వస్తువు రేటు కూడా పెరుగుతుంది. ఇక్కడ అన్నిటి కాస్ట్ పెరిగింది కాబట్టి మనం తయారు చేసే గుడ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో దీన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. సో సింపుల్ గా రా మెటీరియల్ ప్రైస్ పెరిగింది కాబట్టి గూడ్స్ ప్రైస్ కూడా పెరిగింది. సో ఇంట్లో మీరు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి మంచి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకొకరు వచ్చి అడుగుతారు, మరి ఇలా ప్రైజెస్ పెరుగుకుంటూ పోతే మన పరిస్థితి ఏమవుతుంది, దీన్ని కంట్రోల్ ఎవరు చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి ఇంకొకరు క్వశ్చన్ అడుగుతారు. మరి దానికి కూడా నువ్వు ఆన్సర్ చెప్పాలి కదా. సో విన్, ఇక్కడ ఇన్ఫ్లేషన్ ని బోత్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఈ రెండు కలిసి ఇన్ఫ్లేషన్ ని ఒక లిమిట్ లో ఉంచడానికి ట్రై చేస్తారు. మరి ఇక్కడ రెండు ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఎందుకు, ఏదో ఒకటి కంట్రోల్ చేస్తే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఆర్బీఐ వచ్చేసి మనీ కంట్రోల్ చేస్తుంది, బట్ మిగతా పాలసీస్ ఎవరు కంట్రోల్ చేస్తారు. సో హియర్ కమ్స్ ద గవర్నమెంట్. సో బోత్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ రెండు ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ ఉంచడానికి ట్రై చేస్తాయి. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇందులో జనరల్ గా బ్యాంక్స్ ఆర్బీఐ నుండి చాలా తక్కువ రేట్కే అప్పు తెచ్చుకుంటాయి. ఆ తెచ్చుకున్న అప్పుని మనీగా మార్చుకోవాలంటే మనలాంటి వాళ్ళకి లోన్స్ ఇస్తాయి. సో ఆ లోన్స్ ని అవి తెచ్చుకున్న వాటికంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి మనకి ఇస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచితే బ్యాంక్స్ కూడా మనకి ఇచ్చే లోన్ రేట్ పెంచుతాయి. సో దీనివల్ల లోన్స్ కాస్ట్లీ అవుతాయి. సో మనం లోన్స్ తీసుకోవడానికి వెనుకాడతాం. అప్పుడు మన దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉంటాయి. సో మనం ఖర్చు పెట్టాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. దీనివల్ల వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది. ఒకవేళ మన చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే మనం ఎక్కువ ఖర్చు పెడతాం. సో దానివల్ల గూడ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. సో ఇలా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచి ఇన్ఫ్లేషన్ ని తగ్గిస్తుంది. ఇక రెండో వచ్చేసి రిజర్వ్ రిక్వైర్మెంట్స్. ఇక్కడ ఆర్బీఐ చెప్పినట్టుగా బ్యాంక్స్ కొంత క్యాష్ అండ్ రిజర్వ్స్ ని అంటే సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ లిమిట్ ని పెంచితే సో దీనివల్ల బ్యాంక్స్ మనకు లోన్స్ ఇచ్చే డబ్బులను కూడా తీసుకెళ్లి అక్కడ సిఎల్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ లో పెడతాయి. అప్పుడు మన జేబులో డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఖర్చులు కూడా చాలా ఆలోచించి పెడతాం. సో రిజర్వ్ రిక్వైర్మెంట్స్ పెంచి ఇన్ఫ్లేషన్ ని ట్యాకిల్ చేస్తారు. ఇక మూడోది వచ్చేసి ఇన్ఫ్లేషన్ ని ట్యాకిల్ చేయడానికి ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని అమ్ముతుంది. ఇక్కడ మన అందరికీ తెలుసు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎంత సేఫ్ ఇన్వెస్ట్మెంట్. సో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు చాలా మంది గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. బికాస్ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి కాబట్టి. సో ఇలా అందరు గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో స్పెండ్ చేయడం వల్ల దీనివల్ల వేరే డెవలప్మెంట్స్ కొంచెం తగ్గుతాయి. మిగతా వాళ్ళకి పని లేకుండా పోతుంది. మనకు పని లేదంటే మన జేబులో డబ్బులు ఉండవు. సో మనం ఖర్చు కూడా చాలా తక్కువ పెడతాం. సో ఇలా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మి ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ని ట్యాకిల్ చేస్తుంది. అండ్ ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వల్ల ఇంకోటి కూడా ఉంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మినాక వచ్చిన డబ్బులతో వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అప్పుడు చాలా మంది కూడా మళ్ళీ వర్క్ దొరుకుతుంది, ప్లస్ డబ్బులు కూడా ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మడం వల్ల 2 టైప్స్ వస్తాయి. ఇంత పెద్ద స్టోరీ మీరు మీ మామకు చెప్తే అసలు కాస్ట్ ఎంత అయిందని అడగడం కాదు కదా, అసలు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టావని కూడా అడగదు. బట్ ఎగ్జామ్ లో అయితే కొంచెం డిఫరెన్స్ గా రాయాల్సి ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం నేను ఈ సింపుల్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ టాపిక్ అయితే అర్థం అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.